హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబంలో కొంత గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో కొంత జాప్యం అనేది తప్పకపోవచ్చు. ఇక దీర్ఘకాలిక రుణ ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. ఇక దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుండి ఒక ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు నిరుత్సాహజనకంగా వ్యాపారాలు సాగుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత గందరగోళ పరిస్థితి అనేది నెలకొంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని ఇబ్బందికర పరిస్థితులే గోచరిస్తున్నవి. మితిమీరిన ఆత్మవిశ్వాసం మీకు చేటు చేస్తుంది. అలాగే ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. చేసిన శ్రమకు తగిన ఫలితం శూన్యంగా ఉంటుంది. శత్రువులపై కూడా మీకు నష్టం అనేది వాటిల్లుతుంది. ఇక వ్యాపారస్తులకు కూడా వ్యాపార నష్టం, భూ నష్టం, అలాగే కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు చేజారే అవకాశం అనేది కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొంత ఆర్థికంగా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఈరోజు ధనపరంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేయకండి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు పెద్దల సలహాలు పాటించడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు రుణయత్నాలు అయితే కొనసాగిస్తారు. అలాగే ఆప్తులతో వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. పనులలో జాప్యం కలిగినా పూర్తి చేయగలుగుతారు. బంధువుల నుండి ఒత్తిడిలు అధికమవుతాయి. అలాగే ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషి అనేది మరింత చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు అప్పగించడం వలన కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి, వైద్య రంగం వారికి కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయి. క్రీడాకారులకు, కళాకారులకు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు ఒడిదుడుకులు అనేవి ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు దుర్గామాత స్తోత్రాలు పఠనం చేయడం, అలాగే గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.